గుడ్ మార్నింగ్. మేల్కున్నారా? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ప్రశాంతంగా నిద్రించారా? దేవుని స్తుతిస్తున్నారా? రోజు ప్రార్థిస్తున్నారా? వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నారా? ఇన్ని ప్రశ్నలు అడిగేస్తున్నారు అనుకోకుండా మీ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయన నీ సన్నిధిలో కూడి వచ్చినాము. మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఏంటండి, మార్పు తీర్చే ప్రార్థన, ఇలాగా అనేక ప్రార్థనలు, చేతులెత్తి చేసే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అని ఎన్నో ప్రార్థనలు, పోరాడే ప్రార్థన. మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో మీరు గమనిస్తే వెనక్కి వెళ్ళండి. యూట్యూబ్లో మీరు వెళ్తే కొన్ని వారాలుగా క్రమముగా ప్రార్థనల గురించి మనం వింటూ ఉన్నాం. ఈ సెషన్ ముగిసేలోగా, అంటే ఈ ప్రార్థన అంశం ముగిసేలోగా ఇంకా 1 or 2 మేబీ ఉంటాయేమో. మీరు మంచి ప్రార్థన అవ్వాలి. అన్ని విధాల ప్రార్థనలు ఆరితేరిన వారే, విజ్ఞాపన ప్రార్థన పరులుగా, విశ్వాస ప్రార్థన పరులుగా, పోరాడి జయించేవారిగా, మోకాళ్ళ ప్రార్థించేవారిగా, చేతులెత్తి ప్రార్థించేవారిగా ఈనాటి పరిస్థితుల్లో మనకి అపవాదిని ఎదిరించడానికి ఉన్న ఒకే అతి ప్రాముఖ్యమైన ఆయుధం ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడితే అపవాది ఓడిపోతాడు. పరిశుద్ధాత్ముని కార్యాలు ప్రపంచమంతటా నెరవేరుతాయి. విశ్వాసంతో ప్రార్థించాలి. ఈ విషయాన్ని వకాడించి చెప్పాడు ప్రభువు. మీరు ఏది కావాలన్నా నన్ను అడగండి, జ్ఞానం కావాలంటే నన్ను అడగండి, కానీ అవిశ్వాసంతో అడిగితే మీకు ఏమీ దొరకదు. విశ్వాస ప్రార్థనలు అద్భుతాలు జరిగిస్తాయండి. విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస ప్రార్థనను, విశ్వాసము ద్వారా ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసం అంటే చూడని దానిని నమ్మటం. చాలాసార్లు మనం ప్రార్థిస్తూనే ఉంటాము, కానీ ఎక్కడి నుంచో మన జీవితంలో ఆ అవిశ్వాసం ఉండిపోతూనే ఉంటుంది. ఒక సంభవాన్ని ఇవాళ మీకు చూపించాలి అనుకుంటున్నాను. మత్తాయి సువార్త, బైబిల్లోని సందేశాలే మనల్ని బ్రతికిస్తున్నాయి, మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాయి. మత్తాయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, వెంటనే కొంచెం మీకు ముందుగా అర్థం అవ్వాలంటే 23వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు కొండెక్కి ఒంటరిగా ఉండెను.